కాలభైరవుడు అంటే కుక్క. మానవులు కుక్కను ఎందుకు పెంచుకున్నారు? కాలభైరవుడు అంటేనే దాంట్లోనే అర్థం ఉంది. కాలాన్ని అది తెలుస్తుంది, దానికి ముందేం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఈ క్షణం ఏం జరుగుతుంది, మరుక్షణం ఏం జరుగుతుంది అనేది కాలభైరవుడు తెలుస్తుంది. అందుకే కాలభైరవుడు అన్నారు. కుక్కకి ప్రతిదీ తెలుస్తుంది, దానికి ఆ జ్ఞానం ఉంటుంది. అందుకే మానవుడు ఏం చేశాడంటే కుక్కని పెట్ యానిమల్గా చేసుకున్నాడు. కుక్కలు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాయి, అదే పనిగా ఒక సైడ్ మూతి ఇలా పెట్టేసి ముఖం పెట్టేసి అరుస్తూ ఉంటాయి, దీనంగా అరుస్తుంటాయి, ఓ అని అరుస్తుంటాయి. అంటే అక్కడ ఎవరో పోతారు అని సంకేతం దానికి కనబడుతుంది. కాలభైరవుడు కాబట్టి ఆ సంకేతాలు యమధర్మరాజులు కనబడతారట దానికి. మనిషి ఊరికనే కుక్కల్ని, పశువుల్ని, పక్షుల్ని పెంచుకోలేదండి. దాని వెనకాల చాలా నిగూఢ అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ డాగ్స్, స్నీఫర్ డాగ్స్, మనుషులు మెటల్ డిటెక్టర్స్, కంప్యూటర్స్ చేయలేని పని కూడా స్నీఫర్ డాగ్ చేస్తాయి, అలా పట్టేసుకుంటాయి అంతే. సో వాటికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి మనిషి వాటిని పెంపుడు జంతువుగా చేసుకున్నాడు. కుక్కల్ని నమ్ముకున్న వాడు ఎవడు చెడిపోలేదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఓనర్ని అంత బాగా చూసుకుంటాయి, ఆపద సమయంలో కూడా కాపాడుకుంటాయి. ఇట్స్ అ గుడ్ ఫ్రెండ్.